వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. అందులో శాసనసభ్యులు, మరి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా కూటమి పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఏడాది కాలం పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఏడాది కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని దమనకాండకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, వ్యవహారాలు, వాటిని కూడా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రప్ప నరుకుతామంటే ఒక్కొక్కరిని మక్కలు ఎరగ తీసుకొడతా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని ఉద్దేశించి, ఆ పార్టీ అధినేతను ఉద్దేశించి మరి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మరి ఒకసారి కనుక చూస్తే, పల్నాడు జిల్లా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తల్లలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శన చేశారు. అయితే వైసీపీ ఏమంటుంది, ఆ ఫ్లెక్సీలు ప్రదర్శన చేసినటువంటి ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే తెలుగుదేశం సభ్యత్వం ఉందా, జనసేన సభ్యత్వం ఉందా, వైసీపీ సభ్యత్వం ఉందా పక్కన పెడితే, మరి సాక్షాత్తు పార్టీ అధినేత వస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి, అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త చనిపోతే పరామర్శకి, సంవత్సరం తర్వాత పరామర్శకి, ఆయన విగ్రహం ఆవిష్కరణకే పల్నాడు జిల్లా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు వాటిల్ని నిలువరించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఉంది. అంతేగాని ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదంటే, అతను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి ఒక్కొక్కరు నరుకుతామని, రప్ప నరుకుతాం నా కొడకల్లారని ఇంకొక అతను, అంటే మానసిక ఉన్మాదుల్లా కొంతమంది మారిపోయి ఏదో వాళ్ళకేదో నష్టం జరిగిపోతుంది, ఈ కూటమి ప్రభుత్వం వల్ల వారిని ఎవరో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకొని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకొని రప్ప నరుకుతామని చెప్పేసి నా కొడకలారా అని చెప్పేసి నీచంగా మానసిక ఉన్మాదుల్లా మాట్లాడుతున్నటువంటి, ప్రదర్శిస్తున్నటువంటి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న తీరు చూస్తే నిజంగా సామాన్య ప్రజానికులను కూడా కాస్త విసుగు వచ్చేటువంటి ప్రవర్తన ఇవంతా కూడా. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండాలి. ఒకవేళ మీ ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము ఆ రోజు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంలో తప్పులేదు. అంతేగాని వేట తలను నరికినట్టు గంగమ్మ తల్లి జాతరలో రపరప నరుకుతామని, అదేవిధంగా నా కొడకల్లారని చాలా జుగుప్సాకరంగా ఈ యొక్క ఫ్లెక్సీలను ప్రదర్శించడం ఏదైతే ఉందో దీని మీద చాలామంది అభ్యంతరం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు మరి సుపరిపాలన సంబంధించినటువంటి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరిని మక్కెల విరగ్గొడతాను, శాంతి భద్రతలను మీరు భంగం కలిగించాలనే ప్రయత్నం చేస్తే అస్సలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే ఉండదు, మిమ్మల్ని ఏ కోసైనా మేము క్షమించమనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రవర్తించండి. మీ ఇష్టానుసారంగా మేము ఏదో చేసేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తామంటే ప్రభుత్వం చేతులు గాజులు తోడుకొని కూర్చోదు, మీ తాట తీస్తుంది, మీ కాళ్ళు చేతులు మక్కెలు విరక్కొట్టి మిమ్మల్ని కూర్చోబెడతాం అసాంఘిక శక్తులు అనేటువంటి రీతిలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున చర్చాంశంగా మారింది. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి గారి మరి అంత పెద్ద పల్నాడు ఒక మీటింగ్ ఆయన, ఒక ర్యాలీ ఆయన తీస్తే, కార్యకర్తను పరామర్శన వచ్చిన కార్యక్రమంలో మరి వందలాది కార్లు ఆయన వెనక ర్యాలీగా నడిస్తే, మరి తొక్కిసలాట సంబంధించి ఒక అతను గుండెపోటుతో చనిపోయాడు, మరి ఇంకొక అతను సింగయ్య అనే కార్యకర్త మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాహనం తొక్కి చనిపోయాడు. సో ఈ విధంగా మరణాలు కూడా సంభవించినాయి. అయినప్పటికీ కూడా ఆ ర్యాలీ ఏం ఆగలేదు. ఈ యొక్క ఉన్మాదుల్లాగా ప్రవర్తించినటువంటి, ఫ్లెక్సీలు ప్రదర్శన చేసినటువంటి వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా మారలేదు. పోనీ ఈ ఫ్లెక్సీలు ప్రదర్శన చేసిన వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులా, వారి కుటుంబాలు ఏమన్నా 30-40 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నాయా, పోనీ వాళ్ళు ఏమైనా కోట్లకు పడగలు ఎత్తారా? ఏమీ లేదు. వారు నిరుపేదలు, వారి ఇంట్లో 2 రోజులు లేకపోతే వారి ఇంట్లో సరిగ్గా ఇల్లు జరగని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు అవి. సో అలాంటప్పుడు ఎలా ఉండాలి, ఎంత గౌరవంగా, ఎంత హుందాగా బతకాలి? మన పనేదో మనం చేసుకోవాలి, మన ఉద్యోగం మనం చేసుకోవాలి, మన వ్యాపారం మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని, మన భార్య బిడ్డల్ని మనం సురక్షితంగా మనం కాపాడుకోవాలి. అలా కాకుండా ఎవరో నాయకుడి మాయలోనో లేకపోతే మత్తులోనో పడిపోయి ప్రత్యర్థి పార్టీల అధినేతల్ని మరి వీళ్ళే వైసీపీ అధినేతకి తోబుట్టుల్లాగా, అన్నదమ్ముల్లాగా వ్యవహరిస్తూ రపరప నడుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం పల్నాడు జిల్లా నుంచి అని చెప్పేసి ఎవరైతే ఫ్లెక్సీలు ప్రదర్శన చేశారో
వాళ్ళెవరూ కూడా రాజకీయ నాయకులు కాదు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే మరి సంఘ విద్రోహ శక్తులా లేకపోతే ఇంకొకట అనేది పోలీసులు విచారణ తేల్చాలి. వారి యొక్క ఫ్లెక్సీల ప్రదర్శన వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వారి మీద ఏమన్నా గతంలో ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, రౌడీ షీట్లు ఉన్నాయా, ఎందుకు ఈ విధంగా వారు ప్రదర్శన చేశారు, ఆ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు ఏమన్నా వీరి చేత ఈ విధమైనటువంటి ఫ్లెక్సీల ప్రదర్శన చేయించారనేది పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా నిఘా పెట్టి మరి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వైసీపీ మరి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన తర్వాత కాస్త వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేము నరికేస్తాం, చంపేస్తాం, రప్పలాడిస్తాం, గంగంతల్లి జాతరలో వేట తల నరికేస్తాం, రానున్నది మా ప్రభుత్వమే, ఇంకొంతమంది అధికార ప్రతినిధులు చర్చా వేదికలో కూర్చొని ఏకంగా వారి ఇష్టానుసారంగా 80 సీట్లు దాటితే ఇక దాటిన దగ్గర నుంచి తెలుగుదేశం ఈ కూటమి నాయకులు ఇళ్లలో తాళాలు వేసుకుంటారు, వెళ్ళిపోతారని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదు. సో వీళ్ళందరూ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కూటమి నేతలను పూర్తిగా ఏదో చేసేస్తుందనేటువంటి ఒక భయానక వాతావరణం అయితే 2-3 రోజులు సృష్టించిన మాట వాస్తవం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగాలి. ఇది ప్రతి ఎపిసోడు జరుగుతున్నటువంటి తతంగం అనమాట, ఎన్నో ఎపిసోడ్లు జరిగింది. సో ఇప్పుడు కూడా ఈయన జనసేన అధినేత వైసీపీ అధినేతని మరి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మీ మక్కెలెరగ తీసుకొచ్చేబడతానంటే ఈ వార్నింగ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కాస్త భయాన్ని కలిగించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమంటూ ఇష్టానుసారంగా సంఘ విద్రోహ శక్తుల్లాగా ఫ్లెక్సీలు ప్రదర్శన చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు శక్తుల్లాగా ఉన్నారో వాళ్ళల్లో ఒక భయానక వాతావరణాన్ని ఖచ్చితంగా కలిగించింది. ప్రభుత్వం తరపు నుంచి ఒక వార్నింగ్ మెసేజ్ ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం ఏదైతే ఉందో, మేము ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ప్రదర్శన మేము కొడతాం, చంపుతాం, లేపేస్తామని చెప్పేసి కనుక మీరు బహిరంగంగా కనుక శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మీరు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు వేసి కొల్లబొడుస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని మక్కెలు వెరగొడతారు, మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కోర్టులు చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది, అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి అనవసరమైనటువంటి మాయలో మత్తులో పడి సంఘ విద్రోహ శక్తులుగా మారాలనే ప్రయత్నం కనుక మీరు కనుక చేస్తే మీ మక్కెలు విరుగుతాయి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ మెసేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఒక భయాన్ని అయితే వైసీపీకి ఉప ముఖ్యమంత్రి వార్నింగ్ అయితే ఆ పార్టీకి భయాన్ని అయితే కలిగించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా ఫ్లెక్సీల ప్రదర్శన చేసినటువంటి వారి మీద తీసుకునేటువంటి చర్యలను బట్టి అసలు ఈ కూటమి ప్రభుత్వంలో సత్తా ఉందా లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కేవలం డైలాగులకు మాత్రమే పరిమితం అవుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ విధంగా సంఘ విద్రోహ శక్తుల్లాగా వ్యవహరించి అసలు ఎవరండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఆయన ఏమైనా ముఖ్యమంత్రి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ముఖ్యమంత్రి చేశాడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు, రాజారెడ్డి గారు మనవడు, ఓ ఫ్యాక్షన్ లీడర్ రాజారెడ్డి గారు అంటే చాలామందిని రాజారెడ్డి గారు చంపారు, ఆయన అంటే ఒక భయం ఉంది రాయలసీమలో. సరే తర్వాత ఆయన కూడా కొంతమంది చేతిలో చచ్చిపోయాడు ఫ్యాక్షన్లో, కాబట్టి ఆ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందినటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే ఆ ఎంసీ పక్కన పెడితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఏముంది? వాళ్ళ అమ్మగారు నాన్నగారు గౌరవప్రదమైన డాక్టర్లు, మరి అదేవిధంగా వాళ్ళ పెదనాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కాస్త రాజకీయ నేపథ్యం ఉంది. వారి పెదనాన్నగారు కుమార్తె బైరెడ్డి శబరి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఏంటి క్వాలిఫికేషను? ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఏమైనా ఆయన ఎప్పుడన్నా చట్టసభకి పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉందా? కేవలం ఆయన కూడా మైక్ దొరికితే ఏదో 4 డైలాగులు, సినిమా డైలాగులు చెప్పి 10 మంది 100 మంది కార్యకర్తలు ఉంటే అక్కడేదో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలనో లేకపోతే కార్యకర్తలు కాస్త రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చినటువంటి నేత. ఆయన ఫోటో పెట్టుకొని రప్పరప్ప నరుకుతామంటే అంటే ఆయన రౌడీగా చిత్రీకరిస్తున్నారా? అసలు బేసిక్గా ఆయన్ని ఫ్యాక్షన్ ఎపిసోడ్ ఆయనకి అంటించడానికి ఆ పరిస్థితి లేదు, ఆయనది కూడా ఆ భావజాలం ఆ వాతావరణం కాదు. సో ఆయన ఏదో ఒక సాధారణమైనటువంటి ఒక వైసీపీ లీడర్ కావని అంతకుమించి ఏం కాదు. కాకపోతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కొడుకు గాటాన ఎంతో కొంత బైరెడ్డి అనే ఇంటి పేరు ఉండడం వల్ల ఆయనకి కాస్త మాస్ ఇమేజ్ వచ్చింది. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు. ఒక రకంగా ఓపెన్గా చెప్పాలంటే అంత స్థాయి నాయకుడు కాదు, అంత స్థాయి వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అనవసరంగా ఆయన తీసుకొని వచ్చి ఆయన ఫోటో హైలైట్ చేయటం వల్ల ఏమైందంటే అంటే అక్కడ సామాజిక వర్గాన్ని ఆయన రెడ్డి కాబట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని హైలైట్ చేయడం కోసం ఆ ఫోటో తెచ్చాడా అని చెప్పేసి ఇంకొక యాంగిల్లో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారికి అభిప్రాయాలు వెలబుస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవి కరెక్ట్ కాదు. ఈ విధమైన ఫ్లెక్సీల ప్రదర్శన నరుకుతాం చంపుతాం అనేది కరెక్ట్ కాదు. సో మీకు ఈ విధమైన భావజాలం ఉన్నటువంటి వారందరికీ కూడా
కరెక్ట్ సమాధానం చెప్పే వ్యక్తి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. గతంలో జనసేన అధినేత వైసీపీలో ఎవరైతే నన్ను ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడారో వారి గురించి చెప్పులు చూపించాడు, ఆయన కూడా కొద్దిగా పరుషపరిచేదం మాట్లాడాడు. అయితే ఈరోజు ఈ విధంగా ఫ్లెక్సీలు చూపించి కొడతాం, చంపుతాం, నరుకుతామని చెప్పేసి బహిరంగంగా ప్రదర్శనలు చేస్తున్న వారిని మక్కిల విరగ కొట్టి కూర్చోబెడతామనేటువంటి మాస్ వార్నింగ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో ఆ మాస్ వార్నింగ్ తోటి వైసీపీలో అయితే ఎంతో కొంత భయాన్ని అయితే కలుగజేస్తుందని చెప్పుకోవాలి. జనసేన అధినేతలో మళ్ళీ ఆయనకు ఒక మాస్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. అయితే నిజంగా ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రూవ్ చేసి వీళ్ళు నిజంగా వీళ్ళే పెట్టారా ఈ ఫ్లెక్సీల ప్రదర్శన, వీరు వెనక ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వారు చెప్పేటువంటి డైలాగులకు వాల్యూ ఉంటుంది. లేదు జస్ట్ ఏదో సమయం సందర్భం మైక్ దొరికినప్పుడు 4 డైలాగులు చెప్పడం, ఆ తర్వాత మరి ఈ విధంగా ప్రవర్తించిన వారి మీద చర్యలు తీసుకోకపోవటం ఏదైతే ఉంటుందో అది సాధారణంగా ప్రజలు కూడా సరే ఈయనేదో చెప్తున్నారు ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు అని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి అనటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శుభపరిణామని చెప్పుకోవచ్చు.